హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు ఉల్లిగడ్డ కారం చేసుకుందాము. ఉల్లిగడ్డ కారము ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందో చూద్దాం రండి. ఇదిగో ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా, నేను కొంచెమే చేస్తున్నా కాబట్టి పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా. ఒక్క ఎల్లిగడ్డ, కొంచెం చింతపండు, కారము, ఉప్పు, ఇంకా జీలకర్ర, ఇంకా చేసేటివి ఉంటాయి. ఇప్పుడైతే ఇవి తీసుకున్నా. ఈ ఉల్లిగడ్డ అయితే ఇప్పుడు కట్ చేసుకుందాము. కొంచెం వేసేస్తాను కాబట్టి పెద్ద సైజు ఒకటి తీసుకున్నా. ఎక్కువ చేసుకుంటే 2-3 కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇదైతే కట్ చేసుకుందాము. ఎల్లిపాయలు ఇట్లా పొట్టు తీసుకొని, ఉల్లిగడ్డను ఇట్లా పొట్టు తీసుకొని కట్ చేసుకుందాము. చింతపండు అయితే ఇట్లా కడిగి తీసుకోవాలి. వెనకటి వాళ్ళైతే ఏం కూరలు లేనప్పుడు ఇంట్లో ఈ ఉల్లిగడ్డ కారం అయితే చేసుకునేది. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే ఉల్లిగడ్డ కారం అంటారు. ఉల్లిగడ్డలు కొంచెం వేసుకొని చింతపండును కారం వేసుకొని చేసుకుంటే చింతపండు తొక్కటారు. మనం ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిగడ్డ కారమే అంటారు. మనకు నోరు మంచిగా అనిపించినప్పుడైనా, ఇంట్లో ఏం కూరలు లేనప్పుడైనా కానీ ఈ ఉల్లిగడ్డ కారం చేసుకొని తింటేనైతే నోరు మంచిగా రుచి వస్తుంది. అప్పటిదప్పుడైతే చేసుకొని తినచ్చు. ఏం కూరగాయలు లేకున్నా, ఇంట్లో ఏం కూరలు లేకున్నా టేస్ట్గానైతే కమ్మగానైతే ఉంటుంది. చూద్దాం, ఇప్పుడు చేద్దాము. నేను ఈ రోట్లో చేద్దామని అనుకుంటున్నా. ఈ ఉల్లిగడ్డ కారము రోట్లో చేసుకుంటేనే మంచిగా టేస్ట్గా ఉంటుంది. రోల్ అయితే మనం ఇంట్లో వాడుకునేది చిన్నగానే ఉంది, పెద్దదైతే కాదు. ఇందులో మెల్లగా చేసుకుందాము. కారం అయితే ఒక 3 చెంచాలు వేసిన, ఉప్పు కూడా ఒక సగం చెంచా వేసుకుందాము. జీలకర్ర ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఫస్ట్ దంచుకుందాము ఇదంతా కూడా కలిసేటట్టు. ఇదంతా కలిసేటట్టు ఫస్ట్ దంచుకున్నాక ఈ ఎల్లిపాయలు వేసుకుందాము. ఇవి కూడా కొంచెం దంగేటట్టు దంచుకుందాము. ఎల్లిపాయలు ఇట్లా దంగినాక చింతపండు వేసుకుందాము. నానబెట్టుకున్న చింతపండు కూడా దంచుకోవాలి. ఇందులో చింతపండు ఇట్లా దంగినాక కొత్తిమీర వేసుకుందాము. ఇందులో ఇది కూడా దంచుకుందాము. ఈ కారం ఇట్లా దంగినాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం కడిగేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకొని దంచుకోవాలి. ఉల్లిపాయ మరీ మెత్తగా దంగవలసిన పని లేదు. ఇదిగో ఇట్లా దంగితే సరిపోద్ది. ఉల్లిపాయ ఇట్లా దంగితే సరిపోద్ది, మరీ మెత్తగా దంగవలసిన అవసరం లేదు. మనం అన్నంలో వేసుకుంటే తిన్నప్పుడు ఈ ఉల్లిపాయ తగిలితే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇట్లా దంచుకోవాలి. ఇప్పుడైతే ఇది తాలింపు చేసుకుందాము. చూసారు కదా, ఇట్లా దంచుకుంటే చాలా టేస్ట్గా అయితే పుల్లగా కారం మంచిగా ఉంటుంది. ఇంకా ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు. నేను వేయలే కానీ కొంచెం ఘాటుగా ఉండాలంటే మిరియాలైనా, ఒక 2 లవంగాలైనా
వేసి చేసుకోవచ్చు. ఎందుకంటే ఘాటుగా ఉంటుంది. మనకు జలుబు చేసిన ఘాటుగా తినాలి అనిపించినప్పుడైనా అట్లా చేసుకుంటే ఘాటుగా మంచిగా ఉంటుంది. ఇది ఇప్పుడు తాలింపు చేసుకుందాము. అన్నీ వేసి దంచుకున్నాక తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. చూసారు కదా, ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ దంగవలసిన పని లేదు, అందుకే తర్వాత వేసుకోవాలి. చింతపండు, ఉల్లిపాయలు కూడా అన్నీ వేసి మొత్తం అదంతా దంగినాక ఈ ఉల్లిపాయ వేసుకోవాలి. అప్పుడు చూసారు కదా, ఉల్లిగడ్డ కారం ఇట్లా చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపు చేసుకుందాము. ఇప్పుడు తాలింపుకు నూనె పోసుకుందాము. సరిపోద్ది, కొంచెమే కదా నేను చేసేది. కొంచెం జీలకర్ర తాలింపుకి వేసుకొని, కొన్ని ఆవాలు కూడా వేసుకొని, అనగానే ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 4 ఎల్లిపాయలు ఇట్లా నలుగొట్టుకొని వేసుకోవాలి. ఈ మిర్చిను ఈ ఎల్లిపాయ ఇట్లా గోలినాక కొంచెం స్టవ్ ఆఫ్ వేసుకొని కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసినప్పుడు నూనె అంతా జిలుతుంది కదా, కొంచెము సన్నపు వేడి వీన్నే వేసుకోవాలి. నూనె ఎక్కువ వేడి ఉండద్దు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొంచెం కరివేపాకును కొత్తిమీర కూడా మంచిగా గోలాలి. పచ్చి పచ్చి లేకుండా గోలాలి. ఇట్లా గోలితే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ వేసుకుందాము. ఎక్కువైతే మాడిపోద్ది. ఇప్పుడు ఈ కారము ఈ నూనెలో వేసుకోవాలి. నూనె కొద్దిగా చల్లగా అయినాక వేసుకోవాలి. కొద్దిగా చల్లగా అయినాక వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నాక వేసుకుంటే ఈ కారం కూడా ఈ నూనెలో కొద్దిగా వేగితే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, ఉల్లిపాయ కారం చేయడం అయితే అయిపోయింది. ఉల్లిగడ్డ కారము మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. నేను ఎట్లా చేసిన అన్నది చూసినాక మీకు తెలుస్తుంది కదా, అప్పుడు చేసుకోండి. ఇది మనకు వేడి వేడి అన్నంలో అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే తగ్గేదే లేదు. పుల్ల పుల్లగా కారం కారము కమ్మగా ఉంటుంది. చూసారు కదా, చేసుకోండి మీరు కూడా. నేను ఎట్లా చేసినో చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మీరు చేసుకోండి. బెల్ అయితే నొక్కండి.
నేను పెట్టిన వంటలు అయితే మీకు వస్తాయి, మీ అందరికీ తెలుసు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఉంటే చేసుకోండి. చేసుకొని అయితే నేను పెట్టిన వంటలు అయితే మన ఛానల్కి వెళ్ళి వీడియోలు అన్నీ చూడండి, చివరి దాకా చూసి మీరు ఏది చేసుకోవాలి అనిపిస్తే అదే చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. చూసారు కదా, చూస్తేనే ఇట్లుంది కదా, తింటేనైతే కమ్మగంటే కమ్మగా ఉంటుంది. నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి, ఎందుకంటే పుల్ల పుల్లగా కారం కారం మంచిగా ఉంటుంది కదా. వెనకటి వాళ్ళు అయితే ఎక్కువ ఇదే చేసుకునేది, ఈ వంట అయితే వెనకటిదే, అప్పటిదప్పుడే చేసుకొని తినేవాళ్ళు. ఇది చేనులకి పోయినా కానీ అన్నం తీసుకుపోతారు కదా సద్దులు, ఆ సద్దుల్లో తీసుకుపోయేది ఈ కారం అయితే. ఎందుకంటే అప్పటిదప్పుడు కూరలు, ఈ కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు కదా, ఎక్కువ ఉంటే కూరలు సరిపోక ఈ కారం అయితే ఇట్లా చేసుకునేది. చేసుకొని సద్దులను అయితే తీసుకుపోయేది. అడవిలో ఏది తిన్నా కానీ తినాలనిపిస్తుంది, ఆకలి అనిపిస్తుంది, ఏదైనా ఇష్టంగానే తినాలనిపిస్తుంది. అందుకే ఈ కారం అయితే తీసుకుపోయి తినేది. చూసారు కదా, ఇంత మంచిగా ఉన్నాక ఎందుకు తీసుకుపోరు, ఎందుకు తినరు? ఎవ్వరైనా తినచ్చు, మనమైనా తినచ్చు. బాయ్ అండి, ఉంటాం మరి. ఈరోజైతే ఈ వంట మీరు చేసుకోండి.